నేను అధికారంలోకి వస్తే పెన్షన్లను 1000 నుంచి 2000 చేసేస్తా. ఒకవేళ చంద్రబాబు గనక ముందే జాగ్రత్తపడి 2000 ఇస్తే నేను 3000 చేస్తా అని అరివీర ఔదార్యపు ప్రకటన జారీ చేశాడు కదా జగన్. మరి తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే పెన్షన్లను మరో 1000 పెంచేస్తామని టీపీసీసీ ప్రకటించేసింది. అంతేనా, 2 లక్షల మేరకు రుణమాఫీ, పంటలకు ముందే మద్దతు ధరల ప్రకటన వంటివి ప్రజల్లోకి తీసుకుపోతున్నది. మరి జనానికి ఏవో హామీలు ఇవ్వకపోతే మన వైపు ఓటర్లెలా వస్తారు? ఇది ఆలోచన. ఇంకా ఎన్నికల నాటికి ఏపీలో, తెలంగాణలో ఈ హామీల పోటీ ఎక్కడిదాకా పోతుందో ఎవరూ అంచనా వేయలేని స్థితి. అయితే ఏపీలో జగన్కు, తెలంగాణలో కాంగ్రెస్కు పెన్షన్ల విషయంలో కొంచెం షాక్ ఇవ్వడానికి ఇద్దరు చంద్రులు ప్రిపేర్ అవుతున్నారు. విషయం ఏమిటంటే, ఇప్పుడు 1000 ఇస్తున్నాం కదా, దీన్ని ఇప్పుడు 1500 చేసేయాలి. ఎన్నికల అనంతరం 2000 చేస్తామని హామీ ఇవ్వాలి. ఇది ప్లాన్. సో పెన్షన్ల పెంపుకు ముందే పాక్షికంగా అమలు చేసేసి ఎన్నికల తర్వాత డబుల్ చేస్తారనే నమ్మకాన్ని ఓటర్లలో కలిగించేయడం. ప్రస్తుతానికి రైతులకు ఎకరానికి సీజన్కు 4000 ఇచ్చే కార్యక్రమంపై సీరియస్ వర్క్ చేస్తున్న కేసీఆర్ అది ఓ కొలిక్కి రాకముందే ఈ ఆసరా పెన్షన్ల మొత్తం పెంపు ప్రతిపాదనలపై సంతకం చేసేయబోతున్నాడని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు 2 లక్షల రుణమాఫీ సాధ్యాసాధ్యాలను కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. ఇంట్లో ఎందరు అనర్హులున్నా సరే అందరికీ పెన్షన్లు ఇవ్వడం, రైతులకు పెట్టుబడి సాయం, వీటితో పల్లెల్లో దాదాపు ప్రతి కుటుంబానికి ఏదో ఓ రకంగా ప్రభుత్వ సాయం చేరుతుందనేది కేసీఆర్ ఉద్దేశం. సేమ్ చంద్రబాబు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. ఒకేసారి పెన్షన్లను డబుల్ చేయడం బడ్జెట్ పరంగా కొంచెం కష్టం. అందుకే జగన్ పదే పదే చెబుతున్న 2000 పెన్షన్ అనే అస్త్రాన్ని వీగిపోయేలా చేయాలంటే ఇప్పుడు 1500 చేసి ఎన్నికలయ్యాక 2000 చేస్తామని హామీ ఇవ్వడమే బెటర్ అనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ ఇద్దరు చంద్రులు ఈ పని చేస్తే అప్పుడిక జగన్ మొత్తం ఏం వాగ్దానాలు చేయాలి? 3000 పెన్షన్ ఇంటిలో అర్హులందరికీ అని తమ హామీని మార్చాల్సి ఉంటుందా? జగన్ అయితే మరీ 45 ఏళ్లు దాటిన వారందరికీ అంటున్నాడు. ఒకవేళ ఓ ఇంట్లో 45 ఏళ్లు దాటిన వాళ్లు 4గురుంటే నెలకు 12000, 5గురు గనక ఉంటే 15000. వావ్, వారెవ్వా, క్యా బాత్ హై. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.